గజపతి నగరం నియోజకవర్గం గంట్యాడ మండలం నీలావతి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి వివరించిన మంత్రి కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన స్థానిక ప్రజల నుంచి అనూహ్య స్పందన, తమకు చేయాల్సిన పనుల గురించి వివరించిన మహిళా మనులు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కామెంట్స్. మార్మూరు గ్రామాల అభివృద్ధికి బాటలు వేసింది తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ అన్న ఎన్టీఆర్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పునఃప్రారంభమైంది. బాబు మెరుగైన ఆరోగ్యం కోసం ఆరోగ్య రొట్టెలను స్వీకరించినట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సోమవారం నెల్లూరు నగర పర్యటనకు విచ్చేసిన మంత్రి లోకేష్ సాయంత్రం బారా షహీద్ దర్గా రొట్టెల పండుగలో పాల్గొన్నారు. తొలుత దర్గాకు విచ్చేసిన లోకేష్ కు కమిటీ సభ్యులు ముజావర్లు ఘన స్వాగతం పలికారు. దర్గాలోని బరాహషీదులకు దర్శించుకున్న లోకేష్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం స్వర్ణాల చెరువులో ముఖ్యమంత్రి తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని కోరుకొని రొట్టెలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ రొట్టెల పండుగలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. బాబు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని బలంగా విశ్వసించి ఆరోగ్య రొట్టెలను పట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ రొట్టెల పండుగను విధులు ఖర్చు చేసి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. నీకు మాటలు వచ్చాయా లేదా? నాన్న పేరేంటి? సెల్వరా సెల్వరా సార్ అక్కడ నొక్కితే ఓటేసేస్తారు. మళ్ళీ ఏమి చేయకపోయినా పర్వాలేదు, నేను డబ్బులు ఇస్తున్నాను కదా నాకు ఓటేస్తానని ఒక తప్పుడు ఆలోచనతో ఉన్నారు. మీరు కూడా సరైన బుద్ధి చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మన మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే రైతుల గురించి రేపు గతంలో మన ప్రభుత్వంకి మన ప్రభుత్వం చాలా తేడా ఉంది. విత్తనాలైనా ఎరువులైనా ఏదైనా డబ్బులు లేకపోతే ఒక 5 రూపాయలు ఉంటే చాలు ఆ కన్నా క్యాటరింగ్కి వెళ్ళి పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు ఎందుకు గమనించాలి. మీరు అందరూ ఒక తెలుగుదేశం వైసీపీ అనే పార్టీకి అతీతంగా ప్రతి మహిళలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చాం. రుణమాఫీ చేసాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసుకున్నాం. మన తోటపల్లి అవ్వచ్చు కానీ తాటిపూడిలో రిపేర్ వర్క్ కానీ అన్నీ చేసుకున్నాం. అలాగే పోలవరం కూడా ఏం చేయాలని ఉత్తరాంధ్ర స్వతంత్రానికి ప్రాజెక్ట్ తయారు చేసుకున్నాం. అలాగే రోడ్లన్నీ వేసుకున్నాం. చాలా రోడ్డు గ్రామీణ ప్రాంతంలో రోడ్లు జరిగింది. 14 అంతమందికి కూడా ఈరోజు తల్లి వందనం కింద ప్రతి పిల్లవాడికి కూడా 15,000 రూపాయలు, 13,000 వాళ్ళకి ఇవ్వడం, 2,000 రూపాయలు స్కూల్కి ఇవ్వడం. స్కూల్లో కూడా ఎందుకు ఒక సరైన వ్యవస్థ ఉండాలి, టాయిలెట్స్ బాగుండాలి, భోజనం చేసే ప్లేసెస్ శుభ్రంగా ఉండాలి. ఇవన్నీ చేయడానికి 2,000 ఇస్తున్నాం. అవన్నీ కూడా మీ అకౌంట్లో పడుతున్నాయి. డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లకు వచ్చేసరికి గ్రామంలో అప్పుడు 1,000 రూపాయలు పెంచడానికి ఇవ్వడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లకు వచ్చేసరికి గ్రామంలో అప్పుడు 1,000 రూపాయలు పెంచడానికి ఈ 1 సంవత్సర కాలంలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. అలాగే మన మంత్రి గారు మన గ్రామ విషయంలో అలాగే ఈ గ్రామంలో కూడా చేయడం సర్పంచ్ ఉండడం జరిగింది. ఈ రోజు సర్పంచ్ లేకపోవడం కోల్పోవడం వల్ల మనకి కొంత ఆలస్యం అవుతున్నది అంతే. ఎందుకంటే
దుర్మార్గ పరిపాలనకి ప్రజలు ఓటేశారు. ఆ ఓటేయడం వల్లే చాలా నష్టపోయాం. 5 సంవత్సరాలు మనం నష్టపోయాం. ఈరోజు ఎంతోమంది యువకులు ప్రతి గ్రామంలో ఉద్యోగ అవకాశాలు లేవు. ఎందుకు లేవంటే సరైన పరిపాలన ఇవ్వలేదు, కంపెనీస్ తీసుకురాలేదు, ఎంప్లాయ్మెంట్ చేయడానికి చేయలేకపోయారు. ఎందుకంటే 14లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కంపెనీలన్నీ కూడా తెలంగాణలో విడిపోయాయి. మన రాష్ట్రానికి కంపెనీలు రావాలి, మనం ఉన్నటువంటి ఉద్యోగం ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు రావాలి, ఇంకేదైనా చేసుకోవడానికి ఆస్కారం రావాలి. అవన్నీ సమకూర్చడానికి ప్రభుత్వం సరైన విధంగా నడుస్తున్న టైంలో ఒక్క ఛాన్స్ అని చెప్పి మనం ఓటేసి మనం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా మనం చెప్పాలి, మన సంవత్సర కాలంలో ఏం చేశాము, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రజలకు అందజేశాము అనే విషయాన్ని తెలియజేయమన్నారు.